నమస్తే. రాబిన్ శర్మ గారు రచించిన 'ద మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ' అనే పుస్తకంలో 2వ పార్టులో 3వ అధ్యాయం నుంచి మొదలు పెట్టుకుందామండి. ఈ కథనంతా కూడా జాన్ అనే అతను మనకు చెప్తుంటాడు. ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. 3వ అధ్యాయం జూలియన్ మాంటెల్లో ఆకస్మిక పరిణామం. ఈ సరికొత్త జూలియన్ మాంటెల్ని చూసి నిర్ఘాంతపోయాను. కొన్నేళ్ల క్రితమే అలసి సొలసిన వృద్ధుడిలా ఉన్న వ్యక్తి ఇంత ఉత్సాహంగా ఆరోగ్యంగా ఎలా ఉండగలడు అని అపనమ్మకంగా అనుకున్నాను. యవ్వనం కలిగించే ఏదైనా మాదక ద్రవ్యం సేవించాడా? ఈ అసాధారణ పరిణామానికి ఏమిటి కారణం అని ప్రశ్నించుకున్నాను. ముందు జూలియనే మాట్లాడాడు. తాను గడిపిన వేగవంతమైన న్యాయ ప్రపంచ జీవితం తన శారీరక మానసిక ఆరోగ్యంపైనే కాక ఆధ్యాత్మిక జీవనంపై కూడా దుష్ప్రభావం చూపిందని చెప్పాడు. తన సమయంపై, శక్తిపై అంతులేని డిమాండ్లు, పిచ్చి వేగంతో పనిచేయాల్సిన పరిస్థితి తనను నిస్తేజితుణ్ణి చేశాయని అన్నాడు. తన శరీరం చేవ కోల్పోవడమే కాదు, బుద్ధి కూడా తేజాన్ని కోల్పోయింది. తనకు వచ్చిన గుండె నొప్పి అంతకంటే లోతైన సమస్యకు ఒక రోగ లక్షణం మాత్రమే. ప్రపంచస్థాయి న్యాయవాదిగా తనపై వచ్చిన నిరంతర ఒత్తిడి తన ఆరోగ్యాన్ని, బుద్ధిని మాత్రమే కాదు, తన ఆధ్యాత్మిక శక్తిని కూడా విరిచేసిందని అన్నాడు. తన వైద్యుడు వృత్తి, ప్రాణాలు ఈ రెండింటిలో ఏదో ఒకటే ఎంచుకో అని చెప్పినప్పుడు తన చిన్నప్పటి జీవితాగ్నిని మళ్లీ వెలిగించుకోగల సువర్ణావకాశం లభించిందని, తనలో ఆశ రేకెత్తిందని అన్నాడు. న్యాయవాద వృత్తి ఆశయం కాక వ్యాపారంగా మారే కొద్దీ తనలోని ఈ జీవితాగ్ని ఆరిపోయిందని అతను గుర్తించాడు. మార్మిక సాంప్రదాయాలకు, ప్రాచీన సంస్కృతికి పేరెన్నికగన్న భారతదేశానికి వెళ్లాలని నిర్ణయించుకొని తన ఇహలోక సంపదలనన్నింటినీ అమ్ముకున్న వైనాన్ని అతను చెబుతూ ఎంతో ఉద్విగ్నతకు లోనయ్యాడు. భారతదేశంలో అతను గ్రామ గ్రామానికి, ఒక్కోసారి కాలినడకన, ఒక్కోసారి రైల్లో ప్రయాణిస్తూ కొత్త ఆచారాలను నేర్చుకుంటూ కాలానికి అతీతమైన అక్కడి ప్రకృతి దృశ్యాలను తిలకిస్తూ దయ, ప్రేమలతో తొణికిసలాడే జీవితానికి అసలైన అర్థాన్ని ఇవ్వగలిగిన భారత ప్రజలను ప్రేమిస్తూ కాలం గడిపాడు. పాశ్చాత్య దేశం నుంచి వచ్చిన ఈ అతిథి కోసం నిరుపేద కూడా తన ఇంటి తలుపులను, గుండె తలుపులను తెరిచి ఉంచాడు. అలా రోజులు వారాలుగా ఈ సమ్మోహనకరమైన వాతావరణంలో కరిగిపోగా జూలియన్లో బాల్యం తర్వాత ఎన్నడూ ఎరగని ఒక జీవనోత్సాహం పెల్లుబికింది. అతనిలో సహజంగా ఉన్న సృజనాత్మకత, జిజ్ఞాస, ఉత్సాహం, జీవనశక్తి మళ్లీ పురివిప్పాయి. అతనిలో ఆనందం, ప్రశాంతత వెల్లివిరిశాయి. అతను మళ్లీ నవ్వడం ప్రారంభించాడు. ఇలా ఈ అద్భుత నేలపై ఎదురైన అన్ని అనుభవాలను అతను అక్కున చేర్చుకున్నా నిజానికి భారతదేశానికి వెళ్లాలన్న అతని సంకల్పం కేవలం అలసిపోయిన మెదడుకు కొంత విశ్రాంతినివ్వాలన్న కోరిక నుంచి పుట్టిందే. ఈ సుదూర ప్రాంతంలో తను గడిపిన కాలాన్ని అతను తన ఆత్మ జరిపిన వ్యక్తిగత యాత్రగా అభివర్ణించాడు. సమయం మించిపోకముందే తను ఎవరో, తన జీవితం ఎందుకో తెలుసుకోవాలన్న దృఢ సంకల్పంతో వెళ్ళానని అన్నాడు. దీనికోసం భారతదేశంలో జీవితాన్ని మరింత పరిపూర్ణం, జ్ఞాన సంపన్నం చేసేందుకు లభించే సాంస్కృతిక విజ్ఞాన సాగరాన్ని అందుకోవడం అత్యంత ముఖ్యమని నిర్ణయించుకున్నాడు. జాన్, నేనేదో ఉన్మాదిలా మాట్లాడుతున్నానని అనుకోకు, కానీ నా అంతరాంతరాల్లో నుంచి ఏదో పిలుపు వచ్చినట్లు నేను కోల్పోయిన జీవనోత్సాహాన్ని పునరుజ్జీవింప చేసుకోవటానికి ఒక ఆధ్యాత్మిక యాత్ర జరపమని నన్ను ఆదేశించినట్లు నాకనిపించింది. ఇదొక స్వేచ్ఛాస్థితిని నా మనసుకు కలిగించింది. అన్వేషించే కొద్దీ అతనికి శతాధిక వయస్సు వరకు జీవించిన భారతీయ యోగుల గురించి, అంత వయసు వచ్చిన యువకుల్లా శక్తి ఉడిగిపోకుండా వాళ్లు ఉండటం గురించి అనేక విషయాలు తెలిసి వచ్చాయి. అతని నిరంతర యాత్రల్లో బుద్ధిని నియంత్రించగలిగిన ఆధ్యాత్మిక చైతన్య స్థితిని పొందిన వారి గురించి విన్నాడు. ఈ అద్భుతాలను గురించి వినే కొద్దీ తను కూడా ఆ జీవన సిద్ధాంతాలను నేర్చుకుని తన జీవితానికి అన్వయించుకోవాలన్న కోరిక అతనికి కలిగింది. తన యాత్రల తొలి రోజుల్లో సుప్రసిద్ధులైన, గౌరవనీయులైన అధ్యాపకులను
అతను కలుసుకున్నాడు. అందరూ అతన్ని మనఃపూర్వకంగా ఆహ్వానించి తాము నేర్చుకున్న జ్ఞాన సూత్రాలను అతనితో పంచుకున్నారు. యుగయుగాల జ్ఞాన సంపదకు కాపలాదార్లుగా భారతదేశమంతటా వెలిసిన ప్రాచీన దేవాలయాల సౌందర్యాన్ని జూలియన్ వర్ణించటానికి ప్రయత్నించాడు. ఈ పరిసరాల పవిత్రత తనను కదిలించి వేసిందని అతనన్నాడు. జాన్, ఆ రోజులు నిజంగా నా జీవితంలో ఒక అద్భుత గడియలు. నాలాంటివాడు, అలసిన ముసలి న్యాయవాది, పందెం గుర్రం దగ్గర్నుంచి చేతి వాచీ వరకు అన్నీ అమ్ముకొని అవసరమైన వస్తువుల మూటే తోడు నీడగా కాలం పొడసోకని తూర్పు దేశాలకు ప్రయాణమయ్యాను. అలా అన్నింటినీ వదిలి వెళ్ళటం కష్టంగా అనిపించలేదు. నేను కుతూహలం ఆపుకోలేక అడిగాను. నిజం చెప్పాలంటే నేను చేసిన అన్ని పనుల్లోకి ఇదే సులభంగా చేశాను. లాయరుగా నా ప్రాక్టీసును, నా సంపదలను వదిలిపెట్టాలన్న నిర్ణయం చాలా సహజంగా జరిగింది. ఆల్బర్ట్ కాము అంటాడు, భవిష్యత్తు పట్ల మనం చూపే నిజమైన ఔదార్యమేమిటంటే వర్తమానానికి మన దగ్గరున్నదంతా ఇచ్చేయడం. నేను చేసింది సరిగ్గా అదే. నేను మారాలని నాకు తెలుసు కనుక నా మనసు చెప్పినట్టు విని నాటకీయంగా దాన్ని ఆచరణలో పెట్టాను. గతాన్ని గురించిన ఆలోచనలు వదిలిపెట్టటంతో నా జీవితం మరింత సరళంగా, అర్థవంతంగా మారింది. జీవితంలో పెద్ద పెద్ద ఆనందాల వెంట పరిగెట్టడం మానేసరికి చిన్న చిన్న ఆనందాల స్వారస్యం నాకు తెలిసి వచ్చింది. వెన్నెల చిలికే ఆకాశంలో నర్తిస్తున్న తారలు, అందమైన వేసవి ఉదయాన సూర్యకిరణాల్లో తడిసిన క్షణాలు, అది ఆనందమంటే. పైగా భారతదేశం మేధకు ఎంత పదును పెడుతుందంటే నేను వదిలి వెళ్ళిన వాటిని గురించి అసలు ఆలోచించనే లేదు. భారతదేశంలో అడుగిడిన తొలి రోజుల్లో వివిధ పండితులు, అధ్యాపకుల వద్ద తెలుసుకున్న విషయాలు ఎంత ఆసక్తికరంగా ఉన్నప్పటికీ జూలియన్ ఆశించిన జ్ఞానాన్ని అతనికి అందించలేకపోయాయి. అతను కోరుకున్న జ్ఞానం దాన్ని జీవితానికి అన్వయించుకొని జీవితాన్ని మెరుగుపరుచుకోగల నైపుణ్యం అతనికి లభించలేదు. భారతదేశంలో 7 నెలల పాటు గడిపే వరకు అతనికి తను ఆశించిన తొలి అనుభవం కలగలేదు. జూలియన్ హిమాలయాల కుదుళ్లలో ఉన్న కాశ్మీర్లో ఉండగా అదృష్టవశాత్తు అతనికి యోగి కృష్ణన్ అనే వ్యక్తితో పరిచయమయ్యింది. పూర్తిగా శిరోముండనం చేసుకొని బక్కపలచగా ఉన్న అతను కూడా అతనే నవ్వుతూ చెప్పినట్టు పూర్వజన్మలో న్యాయవాదిగా ఉండేవాడు. ఢిల్లీలో అత్యంత బిజీ జీవితాన్ని గడిపిన ఇతను విసిగిపోయి తన భౌతిక సంపదనంతా వదిలిపెట్టి నిరాడంబరమైన ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. ఒక గ్రామంలో ఆలయ నిర్వాహకుడిగా ఉంటూ తనకు తన జీవిత లక్ష్యం అర్థమైందని అతనన్నాడు. నా జీవితాన్ని ఒక విమానదాడి విన్యాసంగా నడిపి నడిపి విసిగిపోయాను. నా అసలు లక్ష్యం ఇతరులకు సేవ చేయడం, ఈ ప్రపంచాన్ని మరింత ఆనందకరమైన, నివాసయోగ్యమైన స్థలంగా మార్చడం అని అర్థం చేసుకున్నాను. ఇప్పుడు నా జీవితం మరొకరికి ఇవ్వటానికే. నా దివారాత్రులు ఈ ఆలయంలో నిరాడంబరమైన, పరిపూర్ణమైన జీవితానికి అంకితమయ్యాయి. ఇక్కడికి ప్రార్థన నిమిత్తం వచ్చేవారందరికీ నేను పొందిన జ్ఞానాన్ని అందిస్తాను. అవసరంలో ఉన్న వారిని ఆదుకుంటాను. నేను పూజారిని కాను, తన ఆత్మను కనుక్కున్న ఒక సామాన్యుడిని. జూలియన్ ఈ యోగిగా మారిన న్యాయవాదికి తన కథ చెప్పుకున్నాడు. గత జీవితంలో తనకు లభించిన ప్రాముఖ్యాన్ని, పరపతిని చెప్పుకున్నాడు. తనకు ధనం పట్ల, పని పట్ల ఉన్న వ్యామోహాన్ని చెప్పుకున్నాడు. తన జీవితం అదుపు తప్పి తను కుప్పకూలిన సమయంలో తనలో చెలరేగిన సంఘర్షణను, సంక్షోభాన్ని ఎంతో భావోద్వేగంతో చెప్పుకున్నాడు. నేను కూడా ఈ దారినే నడిచాను మిత్రమా. నువ్వు పడిన బాధ నేను కూడా పడ్డాను. కానీ జీవితంలో ప్రతిదీ సకారణంగానే జరుగుతుందని గ్రహించాను అన్నారు యోగి కృష్ణన్ సానుభూతితో. ప్రతి సంఘటనకు ఒక ప్రయోజనం ఉంటుంది. ప్రతి విఘాతంలోనూ ఒక గుణపాఠం ఉంటుంది. వైఫల్యమన్నది అది వ్యక్తిగతం కావచ్చు, వృత్తిపరమైంది కావచ్చు, ఆధ్యాత్మికమైంది కావచ్చు. ఏదైనా మన వ్యక్తిత్వ విస్తృతికి అది అత్యవసరం. అది మన ఆంతరంగిక ఎదుగుదలకు, మానసిక వికాసానికి దోహదం చేస్తుంది. నీ గతానికి ఎప్పుడూ పశ్చాత్తాపం పడకు.
దాన్ని ఒక గురువుగా స్వీకరించు. ఈ మాటలు తనలో ఒక గొప్ప ఆనందాన్ని రేకెత్తించాయని జూలియన్ అన్నాడు. బహుశా తను ఇంతకాలం అన్వేషిస్తున్న గురువు యోగి కృష్ణన్ ఏమో అనుకున్నాడు. తనలాగే ఒకప్పుడు న్యాయవాదిగా ఉండి స్వంత జాగృతితో జ్ఞానసిద్ధి పొందిన వ్యక్తి కంటే చక్కగా తనకు సమతుల్యతను, ఆనందాన్ని కలిగించే జీవిత రహస్యాన్ని మరెవరు నేర్పగలరు? కృష్ణన్, నాకు మీ సాయం కావాలి. నా జీవితం మరింత సుసంపన్నంగా, పరిపూర్ణంగా చేసుకోవడం నేను నేర్చుకోవాలి అన్నాడు. నీకు సాయపడ్డం నాకు గౌరవంగా భావిస్తాను. కానీ నేనొక సలహా ఇవ్వనా అన్నాడు ఆ యోగి. తప్పకుండా. నేను ఈ ఆలయం నిర్వహిస్తున్న నాటి నుంచి ఒక కథ వింటున్నాను. హిమాలయాల పైభాగాన ఎన్నో ఆధ్యాత్మిక శక్తులు గల ఒక యోగి బృందం ఉందని చెప్పుకుంటారు. ఎవరి జీవితంలోనైనా ప్రమాణాన్ని పెంచగల ఒక వ్యవస్థను వాళ్ళు కనిపెట్టారని అంటారు. ప్రమాణాలు పెంచడమంటే శారీరకంగా కాదు, అదో సమగ్ర జీవన విధానం. మనిషి బుద్ధి, శరీరం, ఆత్మల సామర్థ్యాన్ని బంధవిముక్తం చేయగల సార్వకాలీన సార్వజనీన సూత్రాలను అందించే ఒక సమగ్ర విధానమది. జూలియన్ అబ్బురపడ్డాడు. ఇదేనేమో తనకు కావలసింది. ఈ యోగులు ఎక్కడుంటారో సరిగ్గా చెప్పగలరా? ఎవ్వరికీ తెలీదు. నాక్కూడా వయసైంది, వెతికే ఓపిక లేదు. కానీ ఒకటి మాత్రం చెబుతున్నాను, చాలామంది ప్రయత్నించారు కానీ విఫలమయ్యారు. పైగా విషాద పరిణామాలు ఎదుర్కోవలసి వచ్చింది. హిమాలయాల ఎత్తును అధిరోహించే కొద్దీ ఊహించలేనన్ని కష్టాలు, అవరోధాలు ఎదుర్కోవలసి వస్తుంది. ఆ సహజ ప్రకృతి విన్యాసాల మధ్య అతి సమర్థుడైన పర్వతారోహకుడు కూడా నిస్సహాయుడవుతాడు. అయితే నీకు కావలసింది సంపూర్ణమైన ఆరోగ్యం, శాశ్వతానందం, ఆంతరంగిక సంతృప్తి అయితే మాత్రం అవి నేను సమకూర్చలేను, వాళ్లే ఇవ్వగలరు. జూలియన్ సులభంగా వదిలిపెట్టే ఘటం కాదు. అందుకే మళ్ళీ అడిగాడు. వాళ్ళు ఎక్కడ ఉండొచ్చో ఏమాత్రం తెలీదా? నేను చెప్పగలిగిందల్లా ఒక్కటే. స్థానిక గ్రామస్తులు వారిని శివనపీఠం మహాయోగులు అని పిలుస్తారు. వారి పురాణాల ప్రకారం శివన అంటే జ్ఞానమనే వయాసిస్సు. ఈ యోగులు తమ స్వభావంలోనూ ప్రభావంలోనూ దివ్యులని వీరు భావిస్తారు. వాళ్ళెక్కడ ఉన్నది నాకు తెలిసింటే మీకు చెప్పడం నా కర్తవ్యం. కానీ నిజంగానే నాకు తెలీదు. ఆ మాటకొస్తే ఎవరికీ తెలీదు. ఆ మరుసటి రోజు ఉదయం ఉషోదయ కిరణాలు దిగంతాలను తాకుతుండగా జూలియన్ శివనభూమికి ప్రయాణమయ్యాడు. మొదట్లో తనకు మార్గం చూపేందుకు ఒక షెర్పాను తోడు తీసుకువెళ్దామనుకున్నాడు. కాని ఎందుకో విచిత్రంగా ఈ ఒక్క ప్రయాణం మాత్రం తను ఒంటరిగానే చేయాలని అతని అంతరాత్మ చెప్పినట్లనిపించింది. జీవితంలో మొదటిసారి తన తార్కికతను పక్కన పెట్టి తన సహజాతాన్ని నమ్మి బయలుదేరాడు. తను క్షేమంగా ఉంటాడని అతనికి అనిపించింది. తనకు కావలసింది లభిస్తుందని కూడా అనిపించింది. ఒక లక్ష్య యోధుడిలా పర్వతారోహణ ప్రారంభించాడు. మొదట్లో కొన్ని రోజులు హాయిగానే గడిచాయి. అప్పుడప్పుడు ఫుట్పాత్ల మీద కులాసాగా నడుస్తున్న గ్రామీణుల తోడు దొరికేది. వాళ్ళు తమకు అవసరమైన కలపను వెతుక్కుంటూనో లేక ఊరట కలిగించే ఆశ్రయం అన్వేషిస్తూనో అలా వెళ్తూ ఉండి ఉండవచ్చు. మరికొన్నిసార్లు ఏకాకిగా నడిచాడు. తన గత జీవితాన్ని గురించి, తన వర్తమాన ప్రయాణాన్ని గురించి ఆలోచిస్తూ. క్రమక్రమంగా తను వదిలి వచ్చిన గ్రామం ఆ సహజ ప్రాకృతిక సౌందర్య చిత్రపటంలో ఓ చిన్న ఆకృతిగా కనిపించసాగింది. మంచు తొడుగు మూసిన హిమాలయాల శిఖరాల్లోని అద్భుతత్వం చూసి అతని గుండె వేగంగా కొట్టుకొంది. ఆ సౌందర్యానికి ఓ క్షణం సేపు గుండె ఆగినట్టే అనిపించింది. తన పరిసరాలతో ఒక తాదాత్మ్యం కలిగింది. ఎన్నో ఏళ్లుగా ఆంతరంగిక ఆలోచనలను పంచుకుంటూ ఒకరిపై ఒకరు చెలోక్తులు విసురుకుంటూ జీవిస్తున్న ఇద్దరు ఆప్త మిత్రుల మధ్య ఏర్పడే తాదాత్మ్యం వంటిది ఇది. పర్వతాలపై నుంచి వీచే తాజా చల్లగాలికి అతని మనసు తెరిపినపడి శక్తిని దిగ్గుణీకృతం చేసింది. ప్రపంచవ్యాప్తంగా పర్యటించి తను అన్నీ చూసేశానని అనుకున్న జూలియన్ తను ఇంత సౌందర్యాన్ని మాత్రం ఎన్నడూ చూడలేదని అనుకున్నాడు. ఆ మాంత్రిక సమయంలో తను ఆస్వాదించిన అద్భుత గడియలు
ప్రకృతిలోని శృతి శుభకత్వానికి తానిస్తున్న నివాళులుగా అనిపించింది. ఒక్క క్షణంలో అతనికి ఆనందం, స్వేచ్ఛ అనుభవంలోకి వచ్చాయి. మానవాళి నివసించే స్థలానికి ఎంతో పైపైన ఈ ప్రదేశంలో అతను సాధారణమైన జీవితపు గుహలో నుంచి అసాధారణ ప్రపంచాన్ని అన్వేషించే పథకంలోకి అడుగుపెట్టాడు. ఆ క్షణంలో నా మనసులో మెదిలిన మాటలు నాకిప్పటికీ గుర్తున్నాయి అన్నాడు జూలియన్. మొత్తంగా చూస్తే జీవితమంతా మనం చేసుకునే ఎంపికపై ఆధారపడి ఉంటుంది. మనం ఎంచుకునే విషయాలపైనే మన భవిత ఆధారపడి ఉంటుంది. ఈసారి నేను చేసుకున్న ఎంపిక సరైనదేనని నాకు రూఢిగా అనిపించింది. ఇక నా జీవితం పూర్వంలా ఉండదని, ఏదో ఒక అద్భుతం నాకు జరగబోతోందని తోచింది. ఇదొక విభ్రాంతికరమైన జాగృతిని నాలో కలిగించింది. క్రమంగా హిమాలయాల ఉత్తుంగ శిఖరాలను అధిరోహించే కొద్దీ తనలో ఆందోళన పెరగడం ప్రారంభమైందని జూలియన్ చెప్పాడు. కానీ ఇది ఉత్సాహం కలిగించే ఆందోళన. నేను మొదటిసారి ఒక గొప్ప కేసును వాదించబోయే ముందు పత్రికల వారు నా వెంటబడుతున్నప్పుడు కోర్టులో ప్రవేశించిన సమయంలో కలిగిన ఆందోళన వంటిది. నా వద్ద మార్గం తెలిపే పటం గాని గైడ్ గాని లేనప్పటికీ ఒక సన్నని డొంకపై అతి తక్కువ వాడిన మార్గం వెంబడి వెళ్తూ ఆ పర్వతాల లోలోపలి ప్రాంతాలను చేరుకున్నాను. నాలో అంతర్గతంగా ఏదో కంపాస్ ఉండి నన్ను నా గమ్యం వైపుకు నడిపిస్తున్నట్లు అనిపించింది. నేను కావాలనుకున్న ఆ పర్వతం ఎక్కకుండా ఉండలేకపోయేవాడిననుకుంటా. జూలియన్ వాగ్ధోరణి వర్షానంతరం పర్వతాల నుంచి వెలువడే స్రవంతిలా ఉత్సాహభరితంగా, నిరాఘాటంగా ఉంది. మరో 2 రోజులు శివన మార్గం దిశగా నడుస్తుండగా తన గత జీవితం జూలియన్కు పదే పదే గుర్తొచ్చింది. ఆ జీవితం తాలూకు అవిశ్రాంతి, సంఘర్షణ, ఒత్తిడుల నుంచి విముక్తి కలగడం బాగున్న మాట నిజమే అయినా తను హార్వర్డ్ స్కూల్ వదిలినప్పటి నుంచి అలవాటు పడిన లాయర్ జీవితంలోని మేధోపరమైన సవాళ్లను వదులుకొని తను శేష జీవితాన్ని గడపగలడా అన్న సందేహం వచ్చింది. తన ఘనమైన ఇల్లు, అతి చౌకగా అమ్ముకొని వచ్చేసిన వేసవి విడిది గుర్తొచ్చాయి. తను తరచు ఖరీదైన హోటళ్లకు, అందమైన ప్రదేశాలకు తోడుగా తీసుకువెళ్లే స్నేహితులు గుర్తొచ్చారు. తను ఎంతో ముచ్చటపడి కొనుక్కుని నడపడంలో గొప్ప ఉద్వేగాన్ని, ఉత్సాహాన్ని పొందిన ఫెరారీ కారు గుర్తొచ్చింది. అద్భుతమైన ఈ ప్రాంతం లోపలికి పయనించే కొద్దీ ఆ ప్రకృతి మెరుపులకు తన గత జీవితాన్ని మర్చిపోయాడు. ఇలా ప్రకృతి సౌందర్యంలో తలమునకలవుతుండగా ఒక అద్భుతం జరిగింది. అతని కనుకొలుకుల్లో నుంచి చూస్తే ఒక ఆకృతి దర్శనమిచ్చింది. ఎరుపు రంగులో పాదాల దాకా జీరాడే వస్త్రాలతో, ముదురు నీలపు ముసుగుతో ఉన్న ఆ వ్యక్తిని చూసి జూలియన్ అచ్చరువు చెందాడు. తను అష్టకష్టాలు పడి 7 రోజుల పాటు నడిస్తే తప్ప రాలేని ఈ ప్రాంతానికి ఈ మనిషి ఇంత సునాయాసంగా ఎలా వచ్చాడో అర్థం కాలేదు. తను నాగరిక ప్రపంచానికి చాలా దూరంలో ఉన్నానన్న జ్ఞానం, తన గమ్యం చేరటానికి ఎంతకాలం పడుతుందో తెలియని అయోమయం కలిసి ఈ కొత్త వ్యక్తిని పలకరించాలనిపించి గట్టిగా పిలిచాడు. ఆ వ్యక్తి ఆగలేదు. కనీసం వెనక్కి తిరిగి చూడనైనా చూడలేదు. పైగా నడక వేగం పెంచాడు. అతని వెంటే వగరుస్తూ పరిగెత్తాడు జూలియన్. ప్లీజ్ ఆగండి, నేను శివనకు వెళ్ళాలి, మీ సాయం కావాలి. 7 రోజుల నుంచి నడుస్తూనే ఉన్నాను. తిండి తిప్పలు లేకుండా దారి తప్పానేమోనని అనుమానంగా ఉంది అరుస్తున్నాడు జూలియన్. ఆ వ్యక్తి అకస్మాత్తుగా ఆగిపోయాడు. అతను శిలలా నిలబడి ఉండగా జూలియన్ అతని దగ్గరికి వచ్చాడు. అతను తలగాని చేతులుగాని కదల్చలేదు. ఆ ముసుగు కింద అతని ముఖం కనిపించడం లేదు. అతని చేతిలో ఉన్న బుట్టలో మాత్రం జూలియన్ ఎన్నడూ కనీ విని ఎరగనంత అందమైన పువ్వులున్నాయి. జూలియన్ సమీపించే కొద్దీ అతను బుట్టను గట్టిగా పట్టుకున్నాడు. తనకెంతో ప్రియమైన ఈ ఆస్తిని కాపాడుకోవడానికా అన్నట్లు. ఈ పాశ్చాత్యుడిని నమ్మకూడదని అనుకున్నట్టు ఉంది అతని వైఖరి. జూలియన్ ఆ వ్యక్తిని ఆసక్తిగా చూశాడు. ఒక్కసారిగా సూర్యకిరణం సోకడంతో అతని ముఖం కనిపించింది. అలాంటి ముఖాన్ని జూలియన్ ఎన్నడూ చూసి ఉండలేదు. అతనికి కూడా జూలియన్ వయసే ఉంటుంది. కానీ ఆ ముఖంలోని ఆకర్షణ ఎలాంటిదంటే
జూలియన్ నిశ్చేష్టుడై అలా చూస్తుండిపోయాడు. అతని కళ్ళు పిల్లి కళ్ళలా ఉన్నాయి. ఎదుటి వ్యక్తి అంతరాంతరాల్లోకి తొంగి చూసే శక్తి ఉంది వాటిలో. జూలియన్ ఆ కళ్ళల్లోకి చూడలేక ముఖం తిప్పేసుకున్నాడు. అతని గోధుమ రంగు చర్మం సున్నితంగా మెత్తగా ఉంది. అదే సమయంలో దృఢంగా ఉంది. అతని చేతులు అతని వయస్సును పట్టిచ్చేస్తున్నా అతనిలో ఎలాంటి యవ్వన శోభ ఉందంటే, జూలియన్ ఒక బాలుడు మొదటిసారి ఒక మాంత్రికుడిని చూసినప్పుడు ఎలా ఫీలవుతాడో అలా ఫీలయ్యాడు. ఇతనే ఆ శివనయోగుల్లో ఒకడై ఉంటాడు అనుకున్నాడు, తన ఆనందాన్ని దాచుకోవటానికి విఫలయత్నం చేస్తూ. నా పేరు జూలియన్ మాంటెల్. నేను శివనయోగుల నుంచి నేర్చుకుందామని వచ్చాను. వాళ్ళు ఎక్కడ ఉంటారో చెప్పగలరా అని అడిగాడు. అతను ఈ అలసిన పాశ్చాత్యుడిని సాలోచనగా చూశాడు. అతని ముఖంలోని ప్రశాంతత అతన్ని ఒక దైవస్వరూపుడిలా కనిపించేలా చేసింది. అతను నెమ్మదిగా గుసగుసలాడుతున్నట్టుగా అడిగాడు, ఈ యోగులను ఎందుకు చూడాలనుకుంటున్నావు మిత్రమా? దీనితో ఇతనే తను వెతుకుతున్న యోగుల్లో ఒకడని జూలియన్కు అనిపించింది. వెంటనే తన జీవితానుభవాలను అతని ముందు పరిచిపెట్టాడు. లాయరుగా పొందే ప్రయోజనాల కోసం తను తన ఆరోగ్యాన్ని, శక్తిని ఎలా పణంగా పెట్టింది వివరించాడు. ఆయుష్షు తగ్గినా సరే విలాసవంతంగా జీవించు అనే వేదాంతాన్ని వంటబట్టించుకొని తను ఎలా ధనం, కీర్తి అనే ఎండమాముల వెంట పరిగెత్తింది చెప్పాడు. భారతదేశంలో తన యాత్రలు, యోగి కృష్ణన్ను కలుసుకోవడం వివరించాడు. ఆ వ్యక్తి నిశ్శబ్దంగా, నిశ్చలంగా అంతా విన్నాడు. జ్ఞాన సముపార్జనకు దోహదం చేసే ప్రాచీన జీవన సిద్ధాంతాలను తెలుసుకోవాలన్న తన గాఢమైన ఆకాంక్షను జూలియన్ వ్యక్తం చేసే వరకు అతను మాట్లాడలేదు. అప్పుడు జూలియన్ భుజాలపై చేతులు వేసి మృదువుగా అన్నాడు, నీకు నిజంగా ఉన్నత జీవిత శైలి తెలుసుకోవాలని ఉంటే నీకు సాయపడటం నా కర్తవ్యం. నువ్వు వెతుకుతున్న యోగుల్లో నేను ఒకడిని. చాలా ఏళ్ల తర్వాత మమ్మల్ని కనిపెట్టిన మొదటి వ్యక్తివి నువ్వే. నీకు నా అభినందనలు. నీ పట్టుదల నాకు నచ్చింది. నువ్వు నిజంగానే మంచి న్యాయవాదివై ఉంటావు. తర్వాత ఏం చేయాలో అర్థం కానట్టు అతను కొంతసేపు ఆగాడు. కావాలంటే నువ్వు నాతో నా అతిథిగా మా ఆలయానికి రావచ్చు. ఈ పర్వత సానువుల్లో రహస్య స్థావరంలో ఉంది ఆ ఆలయం. అక్కడికి చేరుకోవటానికి ఇంకా ఎన్నో గంటలు పడుతుంది. నా సోదర సోదరీమణులు నిన్ను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తారు. మేమంతా కలిసి మా పూర్వీకులు మాకందించిన జీవిత సిద్ధాంతాలను, వ్యూహాలని నీకు నేర్పుతాం. నేను నిన్ను మా ఆంతరంగిక ప్రపంచంలోకి తీసుకెళ్లి నీ జీవితాన్ని ఆనందంతో, శక్తితో నింపే మా సామూహిక జ్ఞానాన్ని నీతో పంచుకునే ముందు నువ్వు నాకొక వాగ్దానం చెయ్యాలి అన్నాడు ఆ యోగి. నువ్వు పొందిన ఈ కాలాతీత జ్ఞానాన్ని మీ దేశంలో కావాలనుకున్న వారందరితో నువ్వు పంచుకోవాలి. ఈ మాంత్రిక పర్వతాల్లో మేము ఏకాంతంలో నివసిస్తున్నా మీ దేశంలోని సంక్షోభం గురించి మాకు తెలుసు. మంచివారు కూడా దారి తప్పుతున్నారు. వారికి చేయూతని, ఆశని కల్పించాలి. అంతకంటే ముఖ్యంగా వారు తమ కలలను సాకారం చేసుకునేందుకు కావలసిన పరికరాలను నువ్వు అందించాలి. అదే నేను నిన్ను కోరుకునేది. వారి నుంచి అందుకున్న సందేశాన్ని పశ్చిమ దేశాలకు తీసుకువెళ్తానని జూలియన్ వాగ్దానం చేశాడు. వీరిద్దరూ కొండపైకి ఎక్కుతూ ఆ గ్రామాన్ని సమీపించేసరికి సూర్యుడు అస్తమించాడు. వయస్సుకు అతీతుడైన ఆ భారతీయ యోగితో కలిసి నడిచిన ఆ క్షణాలని తను జీవితంలో ఏనాటికి మరవలేనని జూలియన్ నాతో అన్నాడు. ఆ యోగి పట్ల ఒక విధమైన సోదర ప్రేమ తనలో జనించిందని అతనన్నాడు. ఇది నా జీవితంలోకెల్లా మరపురాని క్షణం అని అతనన్నాడు. జీవితమంటే కొన్ని కీలకమైన క్షణాల అనుభవమేనని జూలియన్ నాతో చాలాసార్లు అనేవాడు. ఇది అలాంటి క్షణమే. తన తదనంతర జీవితం ఎలా ఉండబోతోందో సూచించే అద్భుత క్షణం ఇదేనని అతని అంతరాంతరాలలో అనిపించింది. ఇక్కడితో 3వ అధ్యాయం పూర్తయిపోయిందండి. ఇక 4వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. శివనయోగులతో అద్భుత సమాగమం. ఎన్నో గంటలు ఎగుడు దిగుడు మార్గాల్లోనూ, గడ్డిపరుచుకున్న చోట్లలోనూ నడిచిన తర్వాత
వీరిద్దరూ ఒక అందమైన దట్టమైన ఆకుపచ్చని లోయను చేరుకున్నారు. లోయకు ఒకవైపున మంచు కప్పిన హిమాలయాల కాపలా, తమపై అధికారుల రక్షణ కోసం పహారా కాస్తున్న సైనికుల్లా, రెండో వైపు పైన్ చెట్ల దట్టమైన సంరక్షణ. యోగి జూలియన్ కేసి చూసి చిరునవ్వు నవ్వి, శివన నిర్వాణకు స్వాగతం అన్నాడు. వాళ్ళిద్దరూ ఆ లోయ కింది వైపున ఉన్న దట్టమైన అడవిలో చేరుకున్నారు. చందనం, పైన్ చెట్ల సువాసనలు ఆ చల్లని గాలులలో కలిసి వీరిని అలరించాయి. ఈ భూతల స్వర్గాన్ని చూసి ఆనందంతో తలమునకలయ్యాయా అన్నట్లు అక్కడ విరగబూసిన రంగురంగుల ఆర్కిడ్లు, ఇతర రకాల పుష్పాలను చూసి జూలియన్ అచ్చెరువు చెందాడు. కొంచెం దూరంలో మంద్రస్థాయిలో వినిపిస్తున్న తీయని స్వరాలను జూలియన్ విన్నాడు. యోగి వెంట నిశ్శబ్దంగా నడిచాడు. 15 నిమిషాలకు పైగా నడిచిన తర్వాత ఇద్దరూ ఒక ఖాళీ ప్రదేశాన్ని చేరుకున్నారు. ఎంతో జీవితానుభవం, ప్రపంచ పర్యాటకానుభవం ఉన్న జూలియన్ కూడా అక్కడి దృశ్యాన్ని చూసి దిగ్భ్రాంతి చెందాడు. ఎదురుగా పూర్తిగా గులాబీలతో చేసిన గ్రామం. గ్రామం మధ్యలో ఒక ఆలయం. జూలియన్ థాయిలాండ్, నేపాల్ దేశాల్లో ఇలాంటి ఆలయాలను చూశాడు. కానీ ఇది ఎరుపు, తెలుపు, గులాబీ రంగు పువ్వులతో చేసింది. దాని చుట్టూ యోగులు నివసించే గులాబీలతో నిర్మించిన చిన్న గుడిసెలు. జూలియన్ అవాక్కైపోయాడు. అక్కడ ఉన్న యోగులందరూ జూలియన్ సహా ప్రయాణికుడులానే ఉన్నారు. అతను తన పేరు రామన్ యోగి అని జూలియన్కు చెప్పాడు. తనే ఈ బృందానికి నాయకుడినని, అందరికంటే వయసులో పెద్దవాడినని అతనన్నాడు. స్వప్నశకలం లాంటి ఈ గ్రామంలో హుందాగా నిర్దిష్టమైన లక్ష్యంతో సంచరిస్తున్న ఈ యోగులందరూ యవ్వనవంతులుగానే కనిపిస్తున్నారు. వాళ్ళెవ్వరూ మాట్లాడలేదు. తమ తమ పనులను నిశ్శబ్దంగా ఆ ప్రశాంత వాతావరణానికి భంగం కలగకుండా నిర్వహించుకుంటున్నారు. వీరు దాదాపు 10 మంది ఉన్నారు. అందరూ రామన్ యోగి ధరించిన దుస్తులనే ధరించారు. రామన్ జూలియన్ ప్రవేశించగానే చిరునవ్వుతో వారి కేసి చూశారు. అందరి మొహాల్లోనూ ప్రశాంతత, ఆరోగ్యం, సంతృప్తి. ఆధునిక ప్రపంచాన్ని అతలాకుతలం చేసే ఉద్రిక్తతలు, సంఘర్షణలు ఈ పవిత్ర ప్రశాంత వాతావరణంలో తమకు చోటు లేదని గ్రహించి వేరే చోటికి పారిపోయి ఉంటాయని అనిపించింది. తమ మధ్యలో ఒక ఆగంతకుడు వచ్చి చాలా కాలమే అయినప్పటికీ వాళ్లంతా చాలా మామూలుగానే ఒక్క అభివాదంతో జూలియన్కు స్వాగతం చెప్పారు. అక్కడి స్త్రీలు కూడా ఆకట్టుకునేలా ఉన్నారు. కిందిదాకా జీరాడే గులాబీ రంగు పట్టు చీరల్లో, నల్లటి శిరోజాల్లో ముడుచుకున్న తెల్లటి తామర పూలతో ఎంతో చురుగ్గా ఆ గ్రామంలో తిరుగుతూ పనిచేసుకుంటున్నారు. అయితే వీరి పనిచేసే తీరు నాగరిక ప్రపంచంలోని హడావిడి వ్యవహారంలా లేదు. ఎంతో శాంతంగా, హుందాగా వ్యవహరిస్తున్నారు. జెన్ యోగిలో ఉన్నంత ఏకాగ్రతతో కొందరు ఆలయం లోపల ఏదో ఉత్సవానికి కాబోలు సర్వసన్నాహాలు చేస్తున్నారు. మరికొందరు వంట చెరుకును, ఎంబ్రాయిడరీ చేసిన కార్పెట్లను మోసుకు వెళ్తున్నారు. అందరూ ఏదో ఒక ఉత్పత్తి కార్యక్రమంలోనే నిమగ్నమై ఉన్నారు. అందరూ ఆనందంగా కనిపిస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఆ యోగుల ముఖాలు వారి జీవనశైలిలోని శక్తిని వ్యక్తం చేస్తున్నాయి. అక్కడున్న వారందరూ వయోధికులే, కానీ వారి ముఖాల్లో ఒక పసిపిల్లాడి ముఖంలోని తాజాదనం, స్వచ్ఛత, వారి కళ్లల్లో యవ్వనం తాలూకు మెరుపు వెలిగిపోతున్నాయి. ఎవరి ముఖాల్లోనూ ముడతలు లేవు. ఒక్కరికి తెల్ల వెంట్రుకలు లేవు. ఎవ్వరూ ముసలిగా కనిపించడం లేదు. తను చూస్తున్న దాన్ని ఇంకా పూర్తిగా ఆకళింపు చేసుకోలేక సతమతమవుతున్న జూలియన్కు వారు తాజా పళ్ళు, నోరూరించే కూరగాయలు ఇచ్చారు. ఈ ఆహారమే వారి ఆరోగ్య సౌందర్య రహస్యమని పోను జూలియన్ తెలుసుకున్నాడు. భోజనానంతరం రామన్ యోగి జూలియన్ను అతని వసతికి తీసుకువెళ్ళాడు. పుష్ప సంభరితమైన ఆ గుడిసెలో ఒక చిన్న పడక, దానిపైన ఖాళీ పుస్తకం ఉన్నాయి. తన భావి జీవితం ఇక్కడే గడవనుందని జూలియన్ గ్రహించాడు. ఈ ప్రపంచాన్ని మునుపెన్నడూ చూడకపోయినా జూలియన్కు తన స్వగృహానికి వచ్చినట్టు, తనకు సుపరిచితమై చాలా కాలం క్రితం వదిలి వెళ్లిన స్వర్గానికి తిరిగి చేరుకున్నట్లు అనిపించింది. ఈ గులాబీల గ్రామం తనకు తెలియని ప్రాంతం కాదు.
కొంతకాలం కోసమే అయినా ఇదే తన అసలు స్వస్థలమని అతనికనిపించింది. న్యాయవాద వృత్తిలో పడి ఆత్మను పోగొట్టుకోకముందు తనకు జీవితం పట్ల ఉన్న ఆర్తిని, ఆకాంక్షను ఈ ప్రాంతమే పునరుజ్జీవింపచేస్తుందని, తన గాయాలనన్నింటినీ మాన్పే ఆశ్రమం ఇదేనని అతనికనిపించింది. అలా మొదలైంది జూలియన్ జీవితం శివనయోగుల సాంగత్యంతో. అదొక నిరాడంబరమైన, ప్రశాంతమైన, సామరస్యపూర్వకమైన జీవితం. అసలైన అనుభవం ఇంకా ముందు ముందు రావలసి ఉంది. ఇక్కడితో 4వ అధ్యాయం పూర్తయిపోయిందండి. ఇక నెక్స్ట్ పార్ట్లో 5వ అధ్యాయం నుంచి మొదలు పెట్టుకుందామండి. థ్యాంక్ యూ.